సుమారు 70 సంవత్సరాల పైగా ఇక్కడ తన సాన్నిధ్యాన్ని అనుగ్రహించి తిరిగి తన స్థానానికి వెళ్ళాడు. ఇది మనకి చరిత్ర. దాన్ని సూచిస్తూనే మనకి పైన కొండ మీద రంగ మంటపం ఉంది. అక్కడ ముందు స్వామి శ్రీరంగనాథుడిగా దర్శనమిస్తాడు. గరుత్మంతుడి యొక్క సన్నిధి దగ్గర ధ్వజస్తంభం మనం దాటగానే. ఇలానే శ్రీనివాసుడి యొక్క సంబంధం శ్రీరంగ క్షేత్రానికి ఉన్నది. అక్కడ మనం లోపలికి వెళ్లి ధ్వజస్తంభం దాటగానే అక్కడ కూడా శ్రీనివాసుడు మనకి సాక్షాత్కరిస్తాడు. ఇలా పరస్పర సంబంధ బాంధవ్యాలు శ్రీరంగనాథుడికి శ్రీనివాసుడికి ఇరువురికి కూడా ఉన్నాయి. కనుకనే ఈ రెండు కూడా భూలోక వైకుంఠాలయ్యే. We extend our warm invitation to Sriman Amara Prabhu, who came from Germany. Please come on to the dais. జర్మనీ నుంచి కూడా ఒక ప్రతినిధి, ఒక భక్త శిఖామణి వచ్చాడు అక్కడ భక్తుల తరఫున. వారికి కూడా నేను స్వాగతం చెప్తున్నా. శ్రీరంగ క్షేత్రము, తిరుమల క్షేత్రము ఇవి రెండు కూడా భూలోక వైకుంఠాలు. ఈ భూలోక వైకుంఠాన్ని మనం భూలోక వైకుంఠంగానే చూసుకోవాలి అని అనుకుంటున్నాం. మరొక రకంగా చూడాలి అనేటటువంటి కోరిక ఎవ్వరికీ లేదు. ఉందా మీకు ఎవరికైనా? ఈ భూలోక వైకుంఠంలో శ్రీరంగ క్షేత్రం దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉంది. శ్రీనివాసు యొక్క దివ్యక్షేత్రం వర్తమాన ఆంధ్ర రాష్ట్రంలో విరాజిల్లుతోంది. ఇది మన భాగ్య విశేషం. అంటే భగవంతుడు మనని తన ఆతిథేయులుగా స్వీకరించాడు. అంటే మనని ఆయన గెస్ట్ అయితే ఆయనని సపర్యలు చేయగలిగేటటువంటి ఒక గృహమేధిగా, అంటే ఒక హోస్ట్ అని అంటాం కదండి. మన ఇంటికి అతిథి వస్తే అతిథికి సపర్యలు మనం చేస్తాం కదా. ఒక గొప్ప అతిథి మన ఇంటికి వస్తే అది మన అదృష్టం అనుకుంటాం కదండి. శ్రీనివాసుడు అతిథిగా మన ఇంటికి రావాలి అని అనుకున్నాడంటే ఎంత అదృష్టం చేసుకున్నది మన ప్రాంతం. అలా వచ్చినటువంటి స్వామిని సంతృప్తిగా ఆయన ఉండగలిగేటట్టుగా చేసుకోవాలి అనేది మనందరి కోరిక. ఆయన ఏ కాలంలో ఎలా వచ్చాడో మనకి వివరించినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. వేదవ్యాస భగవానుడు 11 పురాణాలు, శేషధర్మము అనే ఒక గ్రంథం, మొత్తం 12 స్క్రిప్చర్స్ ఆ స్వామి యొక్క వైభవాన్ని జగత్తుకి చాటుతున్నాయి. ఇంత విశిష్టంగా, ఇంత విలక్షణంగా ఆ స్వామిని గురించి వర్ణించినటువంటి పురాణాలని మనం ఆధారం చేసుకుని ఆ స్వామి యొక్క సాన్నిధ్యాన్ని మన మధ్య నిరంతరం ఉండేట్టుగా చేసుకోవడం మన బాధ్యత. ఇది మనం కోరుకుంటున్నాం. స్వామి యొక్క సన్నిధానం, శ్రీనివాసుడు సన్నిధానానికి సంబంధించి విశేషించి పురాణాల్లో ఈ కలియుగంలో ఆయన కలియుగ నాయకుడు అని కీర్తించి, కలౌ వెంకట నాయక, ఇంతకంటే మించినటువంటి క్షేత్రం కలౌ నాస్త్యేవ అని దీని గురించినటువంటి వైభవాన్ని జగత్తుకి చాటి. అంటే ఈయన విషయంలో మనం చూపించాల్సినటువంటి శ్రద్ధ మరింత అధికంగా ఉండాలి అనేటటువంటిది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. స్వామి ఆర్థికమైనటువంటి పుష్టి కలవాడు కావడం, ఆయనకి ఒక రకంగా సేవలు బాగా జరగడానికి అవకాశం కలిగిన, మరొక రకంగా అది ఆయన పాలిటి ఒక శాపంగా కూడా పరిణమించింది. ఇది దురదృష్టకరం. భగవంతుడి యొక్క వైభవాన్ని తలచి ఎందరెందరో మహానుభావులు ఎన్నెన్నో సేవలు స్వామికి, శ్రీనివాసుడికి చేశారు. సాక్షాత్తు శ్రీనివాసుడు ఈ భూలోకానికి తన యొక్క సహస్ర తూణీర మణిమయ మండపం అని
మణులతో పొదిగిన 1000 కాళ్ల మండపంతో ఆయన భూమికి దిగొచ్చేవాడట. ఆనంద విమానంలో వచ్చేవాడట. సేవల్ని స్వీకరించేవాడట. తిరిగి వాళ్ళకి కావలసినవి అనుగ్రహించి వెడుతూ ఉండేవాడట అని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆ వైభవాన్ని విన్నటువంటి మహనీయులు ఆయన కోసం అలాంటి సేవలు కూడా అందించాలి అని ఆయన కోసం చక్కగా మండపాలు కట్టారు. 1000 కాళ్ల మండపం లాంటివి కట్టారు. ఆయన కోసం ఎన్నెన్నో గోపురాలు కట్టారు. మరెన్నో వైభవాల్ని ఆయనకి అందించారు. ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్రని చెప్పటానికి ఏర్పడ్డాయి ఈ క్షేత్రం మీద. అయితే ఎప్పుడైనా పైనుండేటటువంటి స్థానంలో ఒక దోషం ఏర్పడితే అది క్రింద ఉండేటటువంటి అంతటికీ సంక్రమిస్తుంది అనడంలో ఏం సందేహం లేదు. తలకి ఏదైనా ఒక జబ్బు పడితే అది ఒంటికి అంతటికీ పడుతుంది కదా. అలానే క్షేత్రాలలో చక్కటి ఆర్థికమైనటువంటి చక్కటి వ్యవస్థ కలిగినటువంటి క్షేత్రంలో కనుక ఏదైనా ఒక చిన్నలో పడ్డా అది మొత్తం వ్యవస్థనంతటినీ కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే అలాంటి స్థానాలని మరింత జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనే అభిప్రాయంతో పూర్వకాలంలో మహనీయులైనటువంటి మహానుభావులు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్యులు వంటి మహనీయులను ఇక్కడికి పిలిపించుకుని వారి ద్వారా ఆ వ్యవస్థనంతటిని కూడా కట్టుబాటు చేసుకున్నారు. 11వ శతాబ్దంలో యాదవరాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించే మహనీయుడు. ఆ పైనుండేటటువంటి స్వామి విషయంలో జరిగే రకరకాల చర్చలకి ఏదైనా దీనికి ఒక సరి అయినటువంటి వ్యవస్థ కలిగించాలని ఆ వ్యవస్థ నిర్వాహకులుగా ఉండేటటువంటి రామానుజుల వారిని ఇక్కడికి రావించారు అని మనకి చరిత్ర వివరిస్తోంది. ఆనాటి ఆ సన్నివేశాల్ని రికార్డు చేసి పెట్టినటువంటి అనంతార్యులు అనేటటువంటి మహానుభావులు ఇవన్నీ కూడా వారి గ్రంథంలో స్పష్టంగా ఉటంకించి ఉంచారు. అది మన అదృష్టం, ఆ గ్రంథాలు ఇక్కడికి లభిస్తూ ఉండడం. ఆవేళ రామానుజుల వారి ఇక్కడికి విచ్చేసి స్వామిని దర్శించి ఎందుకు అప్పట్లో ఆయన 2 చేతులతో ఉన్నాడు. అప్పటికి ఆయన చేతికి ఒకటే నాగాభరణం ఉండేది. మీరు వెంకటేశ్వర స్వామిని సేవించినప్పుడు ఇప్పుడు 2 చేతులకి నాగాభరణాలను మీరు దర్శిస్తూ ఉంటారు. అప్పటికి ఒకటే నాగాభరణం ఉండేది రామానుజుల వారు వచ్చే నాటికి. ఎందుకు ఒక నాగాభరణం ఉన్నది? ఈ విషయాన్ని ఆ రోజుల్లో వారు ప్రస్తావన చేస్తే అంతకుముందు వీర నరసింహ గజపతి అనే మహానుభావుడు వచ్చినప్పుడు అక్కడ ఒక గోపురం కట్టించాలి అని ఒక చిన్న గోపురాన్ని ఆరంభం చేస్తే అది కొంతవరకు పైకి వచ్చేదాకా ఈయన దక్షిణ యాత్ర చేసి వచ్చాడట. ఆయన యాత్ర చేసి వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి మొదటి అంతస్తు దాకా పూర్తయినటువంటి ఆ గోపురానికి వ్యవస్థ చేయాలి ధన పరంగా అని ఆయన అనుకున్నప్పుడు ఆయనకి రాత్రి కలిగిన స్వప్నంలో ఒక పాము, ఒక 5 తలల పాము, ఇది నాకు భారము అని స్వామి ఎడమ చేతికి వెళ్లి చుట్టుకున్నట్టుగా అనిపిస్తే ఆ దోషం తొలగడానికి ఏం చేయాలి అని ఆయన అడిగినప్పుడు అది అక్కడికి ఆపి స్వామికి ఒక నాగాభరణం చేసి ఇవ్వవయ్యా అని చెప్పాడట అప్పుడు ఉండేటటువంటి పెద్దలు. ఆయన ఒక నాగాభరణం చేసి స్వామి యొక్క ఎడమ చేతికి సమర్పణ చేశాడు అని మనకి గ్రంథం చెప్తోంది. అది చూసిన రామానుజుల వారు ఓహో, వివాహ సమయంలో స్వామి శ్రీనివాసుడికి వాళ్ళ మామగారైన ఆకాశరాజు 2 నాగాభరణాలు సమర్పించాడు అని మనకి పురాణంలో ఉంది కదా. అలాంటిది ఇప్పుడు కనీసం మధ్యలో ఎప్పుడో పోయి ఉంటాయి. 2-3 వేల సంవత్సరాల చరిత్ర గడిచింది కనుక ఇప్పుడు ఒక ఆభరణం అంటే వచ్చింది కనుక రెండవది కూడా మనం సమర్పిద్దాము అని 2వ నాగాభరణాన్ని రామానుజుల వారు సమర్పణ చేశారు అని మనకి ఇతిహాసమాల, శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో అనంతార్యుల వారు రచించి పెట్టారు. దాన్ని అంటే స్వామి యొక్క నాగాభరణాలు ఆయనకి వివాహం జరిగినప్పుడు అర్పించినవి తిరిగి మళ్ళీ ఆయన అలంకరించుకుని మనకి ఈవేళ సాక్షాత్కరిస్తున్నాడు అని అంటే దానికి కారణం మొదటి నాగాభరణం. దానికి కారణం అంటే అది అర్పించినట్లుగా మనకి తెలియనిచ్చేది అక్కడ ఉండేటటువంటి ఆ మొండి గోపురం అని దానికి పేరుండేది. ఈవేళ మనం దాన్ని చూడటానికి అది అక్కడ లేదు. ఆ మొండి గోపురం ఈవేళ అక్కడ లేదు కనుక ఇప్పుడు నాగాభరణాలు ఎందుకు వచ్చాయని అడిగితే చెప్పడానికి మన దగ్గర ఆధారం
ఒకవేళ మనం చెప్పినా ఏదో మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు తప్ప దీనికి ఏం ప్రమాణం లేదు అని సమాజం, రాబోయేటటువంటి తరాలు చెప్పే అవకాశం ఉంది. అంటే మీకు చారిత్రకంగా నిరూపించుకోవడానికి ఆధారంగా ఉండేటటువంటి అక్కడి ఒక గుర్తు తెలియని అప్పుడు పరిపాలన చేసేటటువంటి వ్యక్తుల యొక్క అజ్ఞానం చేత తొలగిపోయింది. ఈ విషయాన్ని పాపం వాళ్లే వాళ్ళ పుస్తకాల్లో ఈ మధ్య రాసుకుంటూ ఉండేటువంటి ఆర్టికల్స్ లో వాళ్ళు రాసుకుంటున్నారట. మొండి గోపురాన్ని ఆవేళ కొట్టి నేను తప్పు చేశాను అని. ఇలాగా ఒక చారిత్రకమైనటువంటి ఒక చిహ్నం మనకి కనిపించకుండా పోయింది. స్వామికి గడ్డం మీద తెల్లటి బొట్టు పెడతారు. ఇది మన వెంకటేశ్వర స్వామి ఒక్కరికే ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరికీ ఉండదు. ఆ రకంగా స్వామి చాలా గొప్ప అందగాడు. అయితే అది రావటానికి వెనకాతల ఒక చరిత్ర ఉంది. అనంతార్యులు అనే ఆ మహానుభావులే తను తవ్వేటటువంటి ఆ తోట, తను చేసేటటువంటి పూల సేవకి ఆయన తన భార్య ఇరువురు కలిసి సిద్ధపడేటప్పుడు ప్రెగ్నెంట్ గా గర్భవతిగా ఉండేటటువంటి ఆ స్త్రీ పడే కష్టాన్ని చూసిన శ్రీనివాసుడే స్వయంగా బాధపడి తను కూడా సేవ చేద్దామని పిల్లవాడిగా వచ్చి ఆ గుట్టలు మోస్తుంటే, భగవత్ సేవని మరొకళ్ళు ఎందుకు పంచుకోవాలి కనుక మేం చేస్తుంటే తెలియని కుర్రవాడెవడో అని అదిలించినా వినకపోతే చేతిలోని గురపాన్ని పిల్లవాడికి విసిరితే అది తగిలి ఇక్కడ రక్తం కారింది, పిల్లవాడు పారిపోయాడు. సాయంకాలం అనంతారిలో ఆలయంలోనికి వెళ్లి చూస్తే స్వామికి ఇక్కడ రక్తం కారుతోందిట. అయ్యో అని బాధపడితే అప్పుడు ఆరాధన చేసేటటువంటి అర్చకుల మీద భగవంతుడు ఆవహించి, అనంతార్య నీ మీద నాకుండేటటువంటి వాత్సల్యానికి ఇది ఒక గుర్తయా, నీ సేవని నేను ఎంత ప్రేమతో స్వీకరిస్తున్నానో తెలియచెప్పడానికి ఈ గుర్తు కనుక ఇక్కడి నుంచి నాకు పచ్చకర్పూరాన్ని అలంకరణగా దిద్దండి. నన్ను కొట్టిన ఆ గుణపాన్ని ఆ గుమ్మం ప్రక్కన వేలాడదీసి భక్తులకి దీనితో నేను దెబ్బతిన్నాననే విషయం చెప్పాలి అని అక్కడ పెట్టించారు. అవి ఉంటే మనకి ఆ చరిత్ర వస్తుంది. అలాంటి మహనీయులు నివసించిన గృహం చాలా పవిత్రమవుతుంది. కానీ ఇప్పుడు ఆ గృహం లేదు, అక్కడ గృహం పోయింది. ఆ తోటలో ఒక క్యూ కాంప్లెక్స్ వచ్చింది. అంటే ఆ తోట రూపం మార్చుకుంటోంది. చరిత్ర రేపు పొద్దున్న అది ఎందుకు వచ్చిందో చెప్పడానికి ఆ అవసరమైన ఆనవాలు చూపించండి అంటే మనకి చూపడానికి అక్కడ అవకాశం లేకుండా పోతే స్వామి చరిత్ర ఏమవుతుంది? బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ప్రదక్షిణంగా ఆలయంలోంచి బయలుదేరిన స్వామి బయటికి వచ్చి నైరుతి మూల దాకా వచ్చిన తర్వాత ఒక్కసారి హఠాత్తుగా వెనక్కి తిరిగి పరుగు పరుగున ఆలయంలోకి వెళ్లిపోతాడు. ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో ఆచారం జరుగుతోంది. ఎందుకు జరుగుతోందో చెప్పడానికి ఒక ఐతిహ్యం ఉంది. ఆ స్థానంలో ఆ అనంతారులనే మహనీయులు తన గృహం కట్టుకుని అక్కడ ఉండేవాడు. ఆ గృహం వెనకాతలు ఉండేది తోట. తోటలో పువ్వులు, ఆ పువ్వులు స్వామికి మాత్రమే, మరొకళ్ళకి ధరించే అవకాశం లేదు. అలాంటి పుష్పాలు రాత్రిపూట తోటలో తను చక్కగా పెంచుతుంటే నలిగిపోతూ కనిపిస్తున్నాయి. ఎవరో తోటలో ప్రవేశించి నలుపుతున్నారు. స్వామి పుష్పాలని ఇట్లా పాడు చేయడం తప్పు, వాళ్ళు పాపం చేస్తున్నారు కనుక దీన్ని అరికట్టాలి అని తనే స్వయంగా ఒక రోజున కాపలా కాస్తే రాత్రి సుమారు 1 గంట అయ్యేటప్పటికి ఒక యువ జంట, ఓ 16-18 ఏళ్ల బాలుడు బాలిక, బాలుడు బాలిక కాదు దంపతులే తోటలోకి వచ్చి చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ పుష్పాలు కోస్తూ విసురుకుంటూ, ఇది సహించలేకపోయాడు అనంతార్యులు. అయ్యయ్యో, స్వామి పుష్పాలని, స్వామి తోటని ఇలా వీళ్ళు అపచారం చేసి పాడు చేస్తున్నారని పట్టుకుందామని వెళ్ళాడు. కానీ ఇదివరకు అనంతాచార్యుల చేతిలో దెబ్బతిన్న గుర్తు స్వామికి ఉంది కనుక తప్పించుకు పారిపోయాడు. కానీ ఆ పిల్ల మాత్రం దొరికిపోయింది. చుట్టూ కట్టాడు ఆ పిల్లని తాళ్లతోటి. ఎవరు చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు, నువ్వు ఇక్కడికి, అసలు నీ భర్త పేరెవరు, అతను నీ భర్తేనా, ఎవరు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, నీ ఊరు పేరు. కానీ ఆ పిల్ల ఏడుస్తూ కూర్చుంది కానీ చెప్పలేకపోయింది. కొంతసేపు చూసిన తర్వాత ఇక పిల్ల మాట్లాడటం లే కనుక నువ్వు చెబితే తప్ప వదలనని ఆయన చెట్టు పక్కన కూర్చున్నాడు.
తెలియకుండా నిద్ర పట్టింది. ఇంతలో తెల్లవారింది. ఆలయంలోంచి అర్చకులు పరుగును వచ్చారు. స్వామి, వెంకటేశ్వర స్వామి వారికి వక్షస్థలంలోనే అమ్మవారు కనపడటం లేదు. వక్షస్థలంలో ఎప్పుడూ తొలగనటువంటి ఒక అమ్మవారి మాలిక ఉంటుంది, ఒక పద్మావతి అమ్మవారి యొక్క మాలిక. ఇది కనిపించటం లేదని చెప్పారు. వెళ్ళి చూస్తే ఆ చెట్టు దగ్గర ఆ మాలిక కట్టి ఉంది. తాను కట్టింది అమ్మాయి, కానీ ఇప్పుడు కనిపించేది అక్కడ మాలిక. అర్థమైంది ఆయనకి, ఓహో, రాత్రి భార్యాభర్తలుగా ఈ తోటలో విహరించిన వాడు స్వయాన స్వామియే, శ్రీనివాసుడే వచ్చాడు. నేనెంత అపరాధం చేశాను అని లెంపలు వాయించుకుని, స్వామికి ఇట్లాంటి కష్టాన్ని కలిగించానే నేను అని పుష్పాల బుట్టలో అమ్మవారి ఆ ప్రతిమని మాలికని జాగ్రత్తగా పెట్టి తల మీద మోసుకుని స్వామి దగ్గరికి వచ్చి అర్పణ చేసి, తండ్రి అపరాధం క్షమించు అని ప్రార్థన చేస్తే తిరిగి మళ్ళీ అర్చకుడి మీద భగవంతుడు ఆవహించి, నాయనా అనంతార్య, నా లక్ష్మీదేవిని నాకు అర్పిస్తూ అమ్మాయిని ఒక అబ్బాయికి అర్పించిన మామగారి వయ్యావయ్యా నువ్వు, కనుక ఈవేళ నుంచి పూలరంగడనైన నాకు నువ్వు అనంతార్య అల్లుడుగా స్వీకరిస్తున్నావు, ఈవేళ నువ్వు నాకు మామగారివి అని స్వామి అన్నాడట అర్చక ముఖేన. ఆ రకంగా అనంతార్యులకి అల్లుడు పూలరంగడయ్యాడు మన శ్రీనివాసుడు. ఆ అనంతార్యులు నివసించిన గృహం ఒక్కటి అక్కడ ఉండేది. ఈవేళ అది లేదక్కడ. చరిత్ర చెప్పటానికి, స్వామి ఇలా చేశాడని చెప్పడం, ఇది ఎప్పుడో యుగ యుగాల క్రితం కాదు, 11వ శతాబ్దంలో జరిగిన చరిత్ర చెప్పడానికి ఈవేళ అక్కడ ఆ గుర్తు లేదు. ఇది తగదు. చారిత్రకమైనటువంటి గుర్తులు ఎప్పుడు ఉండాలి, వాటిని ఎప్పుడు నిలపాలి. స్వామికి పైన కొన్ని వేల లక్షల కోట్ల తీర్థాలున్నాయి. తిరుమల కొండ మీద 60 కోట్ల తీర్థాలున్నాయి అని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ 60 కోట్ల తీర్థాలలో ఆకాశగంగ చేరినది కాదు. ఆకాశగంగ అనేది 60 కోట్ల తీర్థాల్లో తీర్థం కాదది. శ్రీనివాసుడు దాన్ని స్వయంగా ఆవిష్కరించాడు, ఆయన పుట్టించాడు దాన్ని. అదే 11వ శతాబ్దంలో తిరుమల నంబి శ్రీశైల పూర్ణులు అనే మహనీయులు, భగవద్ రామానుజుల వారికి వారి ఆశ్రమం పూర్వంలో వారు మేనమామ గారు అవుతారు. ఆ మహనీయులు పాప వినాశం డ్యామ్ నుంచి పాపం రోజు నీళ్లు పట్టుకొచ్చేవారు స్వామి ఆరాధన కోసం. అర్చకులకు ఇస్తే అర్చకులు ఆరాధన చేసేవారు. వారి చేతి నుంచి నేరుగా తాగాలనిపించిందిట దేవుడికి. కుండతోటి ఆయన పట్టుకొస్తుంటే ఒక బోయ పిల్లాళ్ళ వెనకొచ్చి, తాత తాత నాకు నీళ్లు. కోపం వచ్చింది, దేవుడికి ఇచ్చే నీళ్లు నీకెందుకయా? కాదు తాత, దాహం వేస్తోంది, దేవుడికి ఇవి తగదు. ఎన్నిసార్లు బతిమాలినా ఇవ్వలేదీనా. ఆ పిల్లవాడి కోపం వచ్చింది, వెనక్కి వెళ్లిపోయాడు, రాయి తీశాడు, కొండకి కొట్టాడు, నీళ్లు వస్తున్నాయి, తాగేశాడు. దేవుణ్ణి పాడుకుంటూ ఉండే ఆ మహానుభావుడికి శ్రీశైల పూర్ణులకి తెలియలేదు. అయితే కొండ తేలికైపోయిన తర్వాత ఆయనకి ఏమిటి తేలికైపోయి చూస్తే నీళ్లు లేవు. వెనకాత పిల్లవాడి చేతులు తుడుచుకుంటూ కనిపించాడు. అయ్యయ్యో, దేవుడి తీర్థాన్ని పాడు చేశావు, కొండనిలా చేశావు, నేను ఈ వయస్సులో మళ్ళీ పోయి ఎక్కడికి తెస్తానయ్యా అని బాధపడుతుంటే, తాత బాధపడు, నువ్వు ఇంత దూరం నడిచి వెళ్ళక్కర్లేకుండా నీ కోసం కొత్త తీర్థాన్ని నేను తెస్తా అని ఒక దర్భ గడ్డిని తీసి ఆ పక్కన కనిపించే కొండ మీదకి విసిరితే అందులోంచి నీరు వచ్చిందట. అది ఆకాశగంగా అయింది. వేళ ఈ తీర్థాన్ని నాకు సమర్పణ చేయి ఈ వేళ నుంచి అని అర్పించాడండి. ఆ తర్వాత మళ్ళీ అర్చకుల మీద తాను ఆవహించి పాప వినాశనం డ్యామ్, ఇక్కడ ఉండేటటువంటి ఆకాశగంగా, లోపల ఉండేటువంటి బంగారు బావి, ఈ 3 తీర్థాలకి ఏక ప్రతిపత్తి ఉన్నది కనుక నాకు వాటిని అర్పించవచ్చును అని ఆదేశించాడు. అనంతార్యులు ఇతిహాసమాల గ్రంథంలో దీన్ని రాశారు. జరిగినదని
ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్ర కలిగినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఏదో ఈవేళ నిన్న మొన్న కట్టుకున్నటువంటి మన ఊళ్ళల్లో కట్టుకునే చిన్న చిన్న గుళ్ళ లాంటి గుడి కాదు శ్రీ శ్రీనివాసుడి యొక్క ఈ క్షేత్రం. భగవద్ రామానుజులు వారిని యాదవరాజు పిలిపించి ఆయన చేత ఇక్కడ నిర్ణయం చేయించాడు. ఈ పైన కొండ మీద నిలబడ్డ స్వామి స్వయాన లక్ష్మీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, శ్రీ శ్రీనివాసుడు. అది 4 చేతులు లేవు కదండి. పురాణం చూడు నాయన. తొండమాన్ చక్రవర్తికి తన శంఖ చక్రాలు ఇచ్చాడు. తీసుకున్న తొండమాన్ అవి తనకే ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. సరే పోన్లే, ఇష్టపడుతున్నాడు, ముచ్చట పడుతున్నాడు కదా అని స్వామి వదిలి రాబోయే కాలం నా భక్తుల ద్వారా తీసుకుంటానని చెప్పాడని పురాణం చెబుతోందయ్యా. 2 చేతుల్లో ఏమీ లేనప్పుడు చేతులు పైకెట్టుకు ఊరికే నిలబడతారా ఏమిటి అట్లాగా? అందుకే దింపేసుకుంటే 2 చేతుల వాడిగా కనిపిస్తున్నాడు ఇప్పుడు. కానీ అప్పట్లో వాళ్ళు అంగీకరించలేదు. అప్పుడు ఉండేటువంటి వాదనలు చేసినటువంటి మహనీయులు ఏదైనా నిరూపించండి అని అడిగారట. యాదవరాజు రామానుజుల వారిని ప్రార్థన చేసేట, స్వామి మరి ఏమైనా నిరూపించండి. వెంటనే ఆ రోజు రాత్రి అన్ని దేవతలకి పెట్టేటటువంటి రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ పెట్టి రాజు స్వయంగా సీల్ చేసేట తలుపుని. రాత్రిపూట శయనోత్సవం అప్పుడు. మర్నాటి ఉదయం తలుపు తీసేటప్పటికి శంఖ చక్రాలు పట్టుకున్నాడు స్వామి. ఇక ఎవరు మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. మనుషులెవ్వరూ లోపల లేరప్పుడు. రాజే స్వయంగా చేశాడు ఆ పని అని మనకి ఇతిహాసమాల గ్రంథం స్పష్టం చేస్తుంది. ఒకసారి స్వామి ధరించాడు కనుక ఇక అవి శాశ్వతంగా ఉండడానికి అవకాశం మళ్ళీ పురాణాల్లో తనే మళ్ళీ తీసుకుంటానని చెప్పడం చేత ఆ సమయం ఇప్పుడు వచ్చి ఉంటుంది, వాటిని జాగ్రత్తగా పెడదామని మళ్ళీ ఒకసారి వాటిని తొలగించనవసరం లేని రీతిలో శంఖ చక్రాలని అప్పట్లో భగవద్ రామానుజాచార్య స్వామి సమర్పణ చేశారు. అవి చేయడం చేత శంఖ చక్రాలు ఇచ్చిన వ్యక్తి గురువు, తీసుకున్న వ్యక్తి శిష్యుడు అవుతారు. రామానుజుల వారి ద్వారా అవి తీసుకున్నందువల్ల శ్రీనివాసుడు రామానుజుల వారికి శిష్యుడయ్యాడు. ఇది మనకి గ్రంథం చెబుతోంది. అంటే స్వామికి శంఖ చక్రాలు ఇచ్చి ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనుక ఆయనకి చక్కటి ఊర్ధ్వ పుండ్రధారణ చెయ్యాలి, చక్కటి తిరుమాణి కాపుని స్వామి సమర్పణ చేయించారు భగవద్ రామానుజాచార్య స్వామి. లేదండి ఆయన మరొక ఏమైనా శక్తి దేవతేమో, వెనకాతల జడ ఉంది అన్నారు కొందరు. మగవాళ్ళకు కూడా మంచి జడలు ఉంటాయ్యా, అంచేత జడ స్త్రీ అనడానికి చిహ్నము కాదు, ఆయన పురుషోత్తముడు అని మనకి పురాణాలు చెబుతున్నాయి, దర్శించండి. లేదా ఆయన పరమశివుడేమో, పరమశివుడు అక్కడికి వచ్చినట్లు, స్వామి శ్రీనివాసుడిని దర్శించినట్లు, శ్రీనివాసుడి దగ్గర శంఖ చక్రాలు అడిగినట్లు, లేదా తను కూడా అక్కడ కొండ మీద ఉంటాను అని ఆ స్వామిని అడిగినట్లు. కానీ స్వామి అతనికి ఆ ఉండేటువంటి కొండ చర్యల అంచులో ఉండడానికి అవకాశం కలిగించినందువల్ల శ్రీశైలంలో స్వామి ఉన్నాడని, క్రింద ఉపత్యకా ప్రదేశస్థ శంకర ధ్యాత మూర్తయే నమః పురాణాల్లో దానికోసం ఒక నామమే ఏర్పడ్డది. ఆయన ఉండే స్థానాన్ని నిర్దేశించారు. లేదండి స్వామి పుష్కరిణి కనుక కుమారస్వామి ఏమో, కుమారస్వామి అక్కడికి వచ్చాడు, రామ తారకంతో ఉపాసన చేశాడు, కానీ ఆయన ఉన్న ప్లేస్ కుమారధార అనేటటువంటి స్థానము. ఇక్కడ ఉండేవాడు శ్రీనివాసుడు, ఆయన కోసం వచ్చాడు. స్వామి పుష్కరిణిని బేస్ చేసుకొని వాయవ్య దిశలో వరాహస్వామిగా, దక్షిణ దిశలో శ్రీనివాసుడిగా ఉన్నాడని మనకి పురాణాలు స్పష్టం చేసేయి. ఇలా ఒక్కసారిగా ఎన్నోసార్లు స్వామి వచ్చాడు. స్వామి తన క్రీడా పర్వతాన్ని, ఆటలాడుకునే ప్లే గ్రౌండ్ గా ఉండేటటువంటి పర్వతాన్ని వెంకటాద్రిగా, తాను స్నానం చేసేటటువంటి ఐరం మదం అనేటటువంటి ఒక పుష్కరిణిని ఇక్కడ స్వామి పుష్కరిణిగా తెచ్చుకోవడం చేత అది ఈ లోకంలో ఉండేటటువంటి తీర్థాలన్నిటికీ అది రాజ్యమైంది కనుక దానికి స్వామి అయినటువంటి పుష్కరిణి అని పేరు. ఇది మనకి పురాణాలే చెప్పాయి. ఆ రోజుల్లో ఆలయాలంటే పడనటువంటి వ్యక్తులు ఆలయాలని తవ్వి సాగరంలో పారవేసేటటువంటి స్థితి ఒకనాడు ఏర్పడ్డది. చిదంబర క్షేత్రంలో అక్కడ ఉండేటటువంటి గోవిందరాజస్వామి వారి సన్నిధిని తవ్వి అట్లా సముద్రంలో పారేస్తే
ఉత్సవ విగ్రహాల్ని ఈ దేశానికి ఇక్కడికి అప్పటికి రామానుజులు వారు ఉన్నారని తెలిసి వారికి పట్టుకొచ్చి అప్పగిస్తే, అయ్యా ఈ స్వామి గోవిందరాజస్వామి, ఇన్ని మాకు అక్కడ రక్షణ లేదు, ఇక్కడికి పట్టుకొచ్చాం అని చెబితే ఏం చేయాలో ఆలోచన చేసి భగవద్ రామానుజుల వారు గోవిందరాజస్వామి సన్నిధిని ఇక్కడ పునర్నిర్మాణం చేయించారు. 108 దివ్య దేశాల్లో అక్కడ కూడా ఒక తిరుచిత్తిరకూటం అనే పేరుతో ప్రసిద్ధమైన దివ్య క్షేత్రం పోకూడదు కనుక దాన్ని ఎక్కడో ఒక చోట ఉంచాలనే భావంతో ఇక్కడికి తెచ్చి గోవిందరాజస్వామి సన్నిధిలో ఆ ఉత్సవమూర్తులని పెట్టి, మరి మూలమూర్తులు లేరు కదా, మూలమూర్తులు సముద్రంలో వాడు వారేశారు, అక్కడ నిలబడ్డ స్వామి. కానీ సముద్రంలో వాళ్ళు పారవేశారంటే పోసి సముద్రంలో పడుకున్నట్లుగా కనిపించాలి అని స్వామికి కోరిక ఉన్నట్టున్నది అని ఇక్కడ పడుకున్నటువంటి శయనమూర్తిగా మూలమూర్తిని రామానుజాచార్య స్వామి వారు నిర్మాణం చేయించి ఇక్కడ ప్రతిష్ఠ చేయించారు. అందుకే ఈ శ్రీనివాసుడికి గోవిందరాజస్వామి సోదరుడయ్యాడు. అవడమే కాదు, వరాహస్వామికి, శ్రీనివాసుడికి, గోవిందరాజస్వామి సన్నిధికి మూడిటికి కూడా ఈక్వల్ స్టేటస్, సమాన ప్రతిపత్తి. ఈ మూడు కలిపి ఒక దివ్య దేశంగా మేము దీన్ని గుర్తిస్తున్నాము అని రామానుజాచార్య స్వామి గుర్తింప చేశారట. అందుకే ఇక్కడ కింద చదివేటటువంటి ఆయన వైభవానికి చిహ్నమైనటువంటి ఆ పాటలనే పైన ఉండేటటువంటి శ్రీనివాసుడి సన్నిధిలో కూడా రోజు రాత్రి ఇప్పటికే చదువుతారు. ఆచారం, క్రమం అది. అంటే ఈ క్షేత్రం మనం ఉండేటటువంటి ఈ శ్రీనివాసుడి క్షేత్రం ఆషామాషిగా ఎవరో తమ కోసం ఇష్టం వచ్చినట్లుగా, తమ మనస్సుకి నచ్చినట్లుగా కట్టుకున్నది కాదు. దీనికి వేల సంవత్సరాల చరిత్ర వస్తోంది. పాపం ఈవేళ దాని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. తెలుసుకుని మాట్లాడితే చాలా మంచిది, దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. చరిత్ర తెలియకుండా చరిత్ర గురించి మాట్లాడతాము అనేటటువంటిది దాన్ని మనం యుక్తియుక్తమైనటువంటి బుద్ధివంతుడి యొక్క లక్షణము అని అనము. అలాంటి మాటలు తగదు. కనుక అందులో వచ్చేటటువంటి అధికారులు, అనధికారులు, నేతలు అనే ప్రశ్న లేకుండా ఆ క్షేత్రం యొక్క చరిత్రని, దాని యొక్క ప్రాచీనతని, దాని వైభవాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని నిర్వహించాలి. మరొక రకమైన వాళ్ళు దాంట్లో చెయ్యి పెట్టడానికి వీల్లేదు. రామానుజుల వారు ఇక్కడ ఉండే రోజుల్లో, అంటే ఈ గోవిందరాజస్వామి సన్నిధి నిర్మాణం జరిగే రోజుల్లో శ్రీశైల పూర్ణుల దగ్గర రామాయణాన్ని చదువుకున్నారు. 18 సార్లు రామాయణాన్ని చదివారట మహనీయులు. అంతకాలంలో అంత గొప్ప పండితులైన రామానుజుల వారు కూడా 18 సార్లు రామాయణం చదివారంటే ఉపదేశించినటువంటి శ్రీశైల పూర్ణులు ఇంకెంతో గొప్పవారు. వారు పైన దేవుడికి తీర్థ కైంకర్యం చేస్తున్నారు. రామానుజుల వారు గోవిందరాజస్వామి సన్నిధి నిర్మాణం చేయిస్తున్నారు క్రింద ఉండి. కానీ చదువుకోవాలి. అయితే ఒక అవగాహనకు వచ్చారట ఇద్దరు కూడా. మీరు కింద పనులు పూర్తి చేసుకుని సుమారుగా 10-11 మీరు స్వామి పాదాల దగ్గరికి రండి, మేము కూడా పైన స్వామి తీర్థ సేవ చేసుకుని మేము పాదాల దగ్గరికి వస్తాం, కింద పర్వతపు కింద ప్రాంతానికి వస్తాం, అక్కడ చెట్టు కింద కూర్చుని మనం చదువుకుందాం, అయిపోగానే మీ కార్యక్రమానికి మీరు విడిదిరిగాని సాయంకాలం కొండ మీదకి మా దారిని మళ్ళీ మేము పెడతాం సేవ కోసం అని చెప్పారట. అలా రోజు ఆయన కిందకు వచ్చేవారు, వీరు అక్కడికి వెళ్లేవారు, రోజు రామాయణం చదువుకుంటూ ఉండేవారు. అలా చదువుకుంటూ ఉండే రోజుల్లో ఒకనాడు వచ్చేసాడు. ఒక్కసారి ఆకాశం మీదే నిలబడ్డాడు, కిందకి దిగలేదు. రాముణ్ణి ప్రార్థన చెయ్యాలి తెలిసిన వాడు కనుక సుగ్రీవుణ్ణి పిలిచి, సుగ్రీవా నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం రావణస్య అనుజో భ్రాత విభీషణ ఇది శృతః. నా పేరు విభీషణ్ అంటారయ్యా, రావణాసురుడి తర్వాత పుట్టినటువంటి తమ్ముడిని కనుక అతను నేనేం అనలేకపోయా, రాముణ్ణి శరణు వేడి వచ్చా, నువ్వు నా గురించి కొంచెం చెప్పవాయా. ఇది ప్రార్థన చేశాడు విభీషణుడు ఆకాశంలోంచి. అయితే తాను సుగ్రీవుణ్ణి తనకి
గార్డియన్ గా పెట్టుకున్నాడు. అతని అంగీకారం లేకుండా ఏం చేయకూడదు. అందుకోసమని అతను